కిడ్నాప్లు చేసి డబ్బులు దండుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్లో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలోని కోంపల్లిలో నివాసం ఉంటున్న బిల్డర్ చంద్రశేఖర్ నుండి డబ్బులు రాబట్టేందుకు ప్లాన్ వేశాడు చంద్రశేఖర్ బావుమరిది రఘురాం. ఇందుకోసం చంద్రశేఖర్ కూతురుని కిడ్నాప్ చేసేందుకు స్కెచ్ వేశాడు. తండ్రి తర్వాత తండ్రి స్థానంలో ఉండవలసిన మేనమామనే తన సొంత మేనకోడల్ని కిడ్నాప్ చేసేందుకు పథకం రచించాడు. దీనికి కొంతమందితో బేరం కుదుర్చుకున్నాడు. పాపను ఎలా కిడ్నాప్ చేయాలి, ఎక్కడికి తీసుకెళ్లాలి, కిడ్నాప్ చేసిన తర్వాత తన బాబు చంద్రశేఖర్ను ఎలా డబ్బులు డిమాండ్ చేయాలనే విషయాలను వారికి వివరించాడు. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుంది? 50 లక్షల నమ్మకం ఉందా నీకు? మంచిగా ఫుల్ నమ్మకం ఉందా సామి మీద? నాకైతే ఉంటుందిలే కానీ ఎందుకంటే ఇది ఎందుకు అడుగుతున్నంటే ఇప్పుడు ఆయనతో నువ్వు తిరిగినావు, ఆయన మైండ్ సెట్ నీకు తెలుసు, ఆడెక్కడ రావచ్చు ఎక్కడ పోవచ్చు. అందుకే చెప్తున్నా ఈ లోకల్ వద్దని చెప్తున్నా. అట్లా నాకు తెలిసి లోకల్ ప్లేసులు కానీ నాకు తెలిసిన ప్లేస్లో ఆయనకు తెలుసు, అర్థమైందా? అందుకనే కొద్దిగా బయటికే పోదామని చెప్తున్నా. అయిపోయింది, స్కూల్ అయిపోయిందా పాపం? అయిపోయింది, ఇప్పుడు వచ్చేసింది. టీఆర్ఎస్ డిఆర్ఎస్ మధ్యలో ఉంది. ఇది డిఆర్కే కదా? డిఆర్కే కింద ఈ లోపల ఉంది లోపల. ఏ ఊరు స్వామి మీది? మాది బాబునారు స్వామి. మహబూబ్ నగరా? నేను ఇక్కడనే ఉంటా, లోకల్ 15 సంవత్సరాలు ఇక్కడనే ఉంటున్నా కంపెనీలోనే. ఫస్ట్ టైం అలా ఏంటో మీకేమన్నా? మాకేం తెలియదు. లేదు సురేష్ భాయ్ నాడు, సురేష్ నాడు చెప్తాడు. అసలు చెప్తున్నా సురేష్ నేను సురేష్ మాలూమ్ మ్యారేజ్ అయిపోయింది కాబట్టి బయటికి వస్తున్నాడు, అదే ఒకటి. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే ఇది ఏం చిన్న పని, ఇంకా డేంజర్ పని మంచి ఇట్లా మేము చేసిన రిస్క్ పనులు అంటే ఇట్లా మా ఎమ్మటి సుమోలు వేసుకొని ఎమ్మటి వస్తుంది, అయినా దొరకాలి. అది కూడా పాపం ఇంక రూపాయి రాకుండా ఆలే. అప్పుడు అట్లా చేసినాము సురేష్ నేను, ఇంకా సుచిత్రాలా ఉంటాడు ఒక ఆయన, స్కెచ్ మస్తు వేస్తాడు. నువ్వా? సామె వేస్తాడు. సుచిత్ర పేరు చెప్పు. సుచిత్రాల నుంచి చింతలు పోయే రూట్లో ఉంటాడు. పేరు అంత ఐడియా. హైట్ వీట్ ఉంటాడు. సన్నీ దత్తు యాదవ్ మోటా జిమ్ బాడీ ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది హైట్ ఉంటుంది. అది నా పేరు చెప్పి వాడు పోసుకుంటాడు, పెద్ద మాట అంటాడు. దత్తు ఉంటాడు, దత్తు యాదవ్ అని. ఇప్పుడు ఆడక్కడ ఉన్నాడు కదా మన స్వామి మాల వేసుకుని, అక్కడ తీయడానికి వెళ్ళిండు శబరిలకి. దత్తు యాదవ్ చూస్తే కొట్లాపురం. అప్పుడు ముగ్గురం కలిసి చేసిండు. ఉన్నవి కిరాక్ క్యాండిడేట్ లేकिन ఫట్టు మస్తు వేస్తాడు, బండి గిండి కిరాక్ కొడతాడు. ఇప్పుడు उसके साथ में లేకంటే 5-6 గొడవలకు వెళ్ళినా ఏం చేయడు, క్యాండిడేట్ ఎవడు చూపిమంటాడు. ఇప్పుడు క్యాండిడేట్ సపోజ్ ఇప్పుడు ఈ స్వామి రిస్క్ ఏముండదా? మళ్ళీ 100% అంటున్నావు గ్యారంటీ? రిస్క్ ఏముండదు స్వామి రిస్క్ అనేది ఏముండదు, పెద్ద తీసుకోడు. పాప ఇంపార్టెంట్ ఆ స్వామికి. లాజిక్గా మనం ధమ్కి అనేది ఎట్లా వేయాలి? జగాపే పోస్టులేనా ఉన్నాయి. ఆ స్వామి ఏం లేదు, పాప మన దగ్గర ఉందంటే చాలు, మనం ఒకటే ఆటోమేటిక్గా అడుగుతాడు, నీకు ఎంత కావాలని అడుగుతాడు అంతే. పాపాన్ని కూడా చూడ ఆ స్వామికి ఇప్పుడు నువ్వు తీసుకొచ్చినావు, నువ్వు కావాలి కదా స్వామికి, మెయిన్ పాపనే కావాలని ఫోకస్. నువ్వే మాట్లాడతావు మళ్ళీ ఆయనతో? నా వాయిస్ గుర్తుపడు కదా. పాప మనతో ఉందని అని చెప్పకూడదు. పాప వేరే మాది 3 పార్టీలు ఉన్నాయి, పాప వేరే పార్టీల దగ్గర ఉంది ఆల్రెడీ. 3 పార్టీలు అని ఏం చెప్పొద్దు స్వామి. పాప కావాలా వద్దా, అదే దమ్కి అమౌంట్ కావాలి మాకు ఒక 1 అవర్లా, లేకుంటే పాపని చంపేస్తాం అనేది ఒకటి. నువ్వు ఏమో ఇది ఖచ్చితంగా అనుకుంటున్నావు కానీ మేము సీరియస్ మాట్లాడుతున్నాం అని చెప్పాం అట్లా. ఏమనేద్దాం దమ్కి ముందు? ఏమనేస్తాం? దమ్కి ఇచ్చేది కూడా ఏమన్నా చెప్పాలి, వేరే ఉంటాయి. చెప్పు ఒకసారి, నీకు ఎక్స్పీరియన్స్ కదా, ఒకసారి చెప్పు. ఏదో స్వామికి ఫోన్ చేస్తాం కదా, మీ పాపని ఇట్లా కిడ్నాప్ చేసినాం, మాకు అమౌంట్ కావాలి 1 అవర్లా, మేము 1 అవర్ తర్వాత కాల్ చేసామని పెట్టేసేయాలి అంతే. అర్థమైందా? స్వామి పాపని ఎత్తుకుంటాడు ఒక 10-15 నిమిషాలు. అర్థమైందా? మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాడా? మన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది కదా.
అర్థమైందా? మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక 10-15 నిమిషాలకు మనమే ఫోన్ చేసి రెడీ అయిందా డబ్బా అని అడిగితే ఎంత కావాలి ఏంది డిమాండ్ అనేది అప్పుడు తెలుస్తుంది. నువ్వు ఖాళీ డబ్బు ఇక్కడ పెట్టి నేను వెళ్ళిపోయినానుకో 10 నిమిషాల లోపల విత్ ఇన్ 10 minutes లోపల అక్కడ మీ పాప ఉంటుందని చెప్పాలా? ఎమ్మటే మళ్ళీ ఫోన్ చేసినమ్మటే డబ్బులు ఇట్లా పెట్టేసాను మనకు చూడాలి. చూసి ఒక 10 నిమిషాల మెయిన్ పాయింట్ మనకి ఈ స్కామ్లో అదే ఇంపార్టెంట్. డబ్బు మన కళ్ళలో చూడాలి కదా, మన కళ్ళలో పడకూడదు. అది మెయిన్. ఇది ఫైనల్ పూరా పోయి अपना उधर उधर निकला बोले तो ఆ డబ్బు అక్కడ మినిమం 20 minutes ఉండాలి, 20 to 30 minutes. ఇంకా కనబడదు కూడా, ఎందుకంటే ఆడు నువ్వు చెప్పినట్టు మనకన్నా డేంజర్ ఉంటాడు. పోయిన అక్కడ పోయి గంట కూడా అక్కడాడు. పాప కోసం ఆగలే కానీ ఆగొచ్చు, సామె ఆగకుండా వేరే వాళ్ళు ఆగొచ్చు అట్లా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే సంవత్సరం ఏమైనా గుట్టలు ఉంటాయి కదా స్వామి, గుట్టలో ఇప్పుడు ఏమైనా కాలువ ఉందనుకో, అంటే మట్టికి వస్తారు కదా గుట్టలాక, స్వామి గుట్టలు ఉంటాడు. మనం అక్కడ ఏమి ఉండవులే, దాని అవతలకి వాడేసి వెళ్ళిపోమని చెప్పాలి. అర్థమైందా? అక్కడి నుంచి వెళ్ళి మనం పార్సల్ వేసుకోవచ్చు. ఇంకేందన్నా కదా ఇట్లా ఆయనకి ఎక్కువ దూరం కూడా జర్నీ చెప్పేద్దు మనం. ఇప్పుడే చూసుకోవాలి మన ఏరియా తొందర, అదే ఏరియాలో ఇప్పుడు అయిపోవాలి పని. అది రాత్రిలాగా లేట్ అయిందనుకో ఇంకా వేస్ట్. ఇట్లా ఉన్నా సార్ అర్థమైందా? దీనికన్నా భారీ ఉన్నాయి ఇంకా. అంటే ఇట్లా కాదు, ఇట్లా ఉండాలి. మొత్తం నిండా చెట్లు ఉన్నాయి అనుకో, డబ్బాడ పడేసిపోయినా అనుకో, మన లోపల నుంచి తీసుకొని వెళ్ళిపోయినా కాన్ రావద్దు. అందరివి సైలెంట్ ఉన్నారు, అందరు సైలెంట్ అని అందరు, లేకపోతే మ్యాక్సిమం స్విచ్ ఆఫే. అట్లానే చెప్తున్నాను, డబ్బుల కోసం అట్లా స్వామి తీస్తానని చేస్తే మనం ఇట్లా రిస్క్ తీసుకోవాలని అవసరం లేదు. ఇప్పుడు మనకి మొత్తం ఇప్పుడు మనకి ఎంత పక్కన మనకి ఎంత భయం ఉంది కదా, మనకన్నా డబల్ ట్రిబల్ అతనికి ఉందంట. ఎందుకంటే అది మొత్తం క్లోజే కదా. ఒకవేళ ఎంత క్లోజ్ దొరికింది వీడేరా అని హత్తాం అంటున్నాడు. నేను అంత అయినా ఆడు మళ్ళీ మనం హెల్ప్ మ్యాక్సిమం అసలు రాదు, రిస్క్ అనేది రాదు. ఆ స్వామి ఇట్లా ఏదో పీడకల లాగా వచ్చింది పోయింది అనేది చూసుకుంటాడు అంతే. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏది అక్కర్లేదనుకుంటా. ఒక సొంత మేనమావే తన మేనకోడల్ని కిడ్నాప్ చేయడానికి స్కెచ్ ఎలాగిస్తున్నాడో మనం విజువల్స్లో చూస్తున్నాం. సో దీనికి సంబంధించి డీటెయిల్స్. లక్ష్మి, దీనికి సంబంధించి అంటే ఇక్కడ బేట్ బషీర్బాగ్ లో సొంత మేనమామ తన మేనకోడల్ని కిడ్నాప్ చేసి ఏ విధంగా 50 లక్షల రూపాయలు డిమాండ్ చేయాలని చెప్పేసి అని ఒక గ్యాంగ్ తో ఆయన మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఆ గ్యాంగ్ కు సంబంధించి పూర్తి స్థాయిలో విషయం అంతా కూడా కిడ్నాప్ కు సంబంధించి తెలియకుండా మొత్తం రికార్డ్ చేసిన నేపథ్యంలో ఇదంతా కూడా అక్కడ స్థానికంగా ఉండే సేవా సమితి అనే ఒక ఆర్గనైజేషన్ కు విషయం తెలియడం, ఈ వీడియోని తీసుకెళ్లి తండ్రికి చూపించిన తర్వాత ఆయన ఒక్కసారిగా ఆందోళన చెంది ఈ విషయాన్ని పోలీసులు చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద ఎవరైతే మేనకోడల్ని కిడ్నాప్ చేశాడో అతనికి సంబంధించి ఇమీడియట్ గా అతను పోలీసు వద్దకు తీసుకొని ప్రస్తుతం విచారిస్తే దీనికి సంబంధించిన శంషాబాద్ డీసీపీతో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఈ విషయం మీద కేసు కూడా నమోదైంది, ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి అన్నారు. ప్రస్తుతం మనకు వచ్చిన వీడియోను కూడా శంషాబాద్ డీసీపీ గారు కూడా పంపించడం జరిగింది. ఖచ్చితంగా దీంట్లో అంటే మేనమామను దగ్గర డబ్బులు లాగడానికి, అంటే వాళ్ళ బావ దగ్గర డబ్బులు లాగడానికి ఏ విధంగా మేనమామ ట్రై చేశాడు అనేది చాలా స్పష్టంగా మనకు ఈ కేసు ద్వారా అర్థమవుతా ఉంది. దీంట్లో అంటే ఎప్పుడైతే ఈ ఘటన జరిగి ఈ స్థానికంగా ఉండే ఎవరైతే ఈ విషయాన్ని శివసేన సమితి అని చెప్పని అక్కడ అనాథ శివసేన సమితి అని చెప్పి వాళ్ళు తెలియడం, వాళ్ళ తండ్రికి చెప్పడం, వెంటనే రెడ్డిగా ఆ కిడ్నాప్ ని పట్టుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే నా దగ్గర అంత డబ్బులు లేవు కదా, ఒకవేళ డబ్బులు కనుక ఇవ్వలేకపోతే నువ్వు పాపను ఏం చేస్తావు అని చెప్పినట్టే కూడా ఆ కిడ్నాపర్ నేను చంపేసేవాడిని అని చెప్పని కూడా చాలా స్పష్టంగా చెప్పినట్టుగా మనకి సేవా సమితికి సంబంధించిన సభ్యులు మనకి సమాచారం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ కిడ్నాప్ వ్యవహారంలో మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆ రోజు స్కూల్ మరి కాన్సెప్ట్ లో వదిలిపెడతారనగా ఈ వీడియో మాట్లాడుతున్న వీడియో మనం కిడ్నాప్ చేయాలని చెప్పి అందరూ కూడా రెడీ అయిపోయారు. అయితే ఆ సమయంలో పాపని కిడ్నాప్ చేసినప్పటికి కూడా దీంట్లో ఉన్న కొంతమంది, అంటే ఎవరితో అయితే వాళ్ళు కిడ్నాప్ ప్లాన్ చేశారో వాళ్ళలో కొంతమంది భయపడడం, తర్వాత వెంటనే పాపను మళ్ళీ పంపించేయండి వెనుకంటే పాపను మళ్ళీ వెనక్కి పంపించడం జరిగింది. సో మరోసారి ఈ కిడ్నాప్ చేద్దామని చెప్పేసి వాళ్ళు తప్పుకోవడం, ఎప్పుడైతే అంటే ఈ ఘటన అనేది ఆల్రెడీ కిడ్నాప్ చేసి
వాళ్ళల్లో ఎవరైతే భయపడి మళ్ళీ రిటర్న్ పంపించడం జరిగింది. సో మరి ఈ విషయాన్ని కనుక బయటకు చెప్పకపోతే ఖచ్చితంగా ఆ పాపను మరోసారి కిడ్నాప్ చేస్తారని చెప్పేసి ఆ విషయం మీద వెంటనే శివసేన సమితి అనాథ శివసేన సమితి సభ్యులు ఈ వీడియోను తండ్రికి చూపించడం, తండ్రి ఇమీడియట్ గా ఈ విషయంలో పోలీసులకు సంప్రదించి ఎవరైతే కిడ్నాప్ చేసిన కిడ్నాపర్ అరెస్ట్ చేయడం జరుగుతా ఉంది. సో దీంట్లో ఆయన కూడా అడిగారు, ఒకవేళ కనుక నా దగ్గర అంత డబ్బులు లేవు, నేను మామూలుగా బిజినెస్ చేసుకున్నవన్నీ, మరి నా కూతుర్ని కిడ్నాప్ చేయాలని చూసావు, మరి ఒకవేళ నేను డబ్బులు లేని పరిస్థితుల్లో ఏం చేస్తామని చెప్పినప్పుడు కూడా నేను చంపేద్దాం అనుకున్నానని చెప్పని కూడా చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరుగుతా ఉంది. అంటే ఇక్కడ కిడ్నాపర్ అవసరమైతే చంపటానికి కూడా రెడీ అయ్యాడు అని చెప్పేసి ఆ విషయాన్ని తెలుసుకున్న తండ్రి చాలా ఆందోళన చెందడం జరుగుతా ఉంది. సో ఇలాంటి విషయంలో స్పందించిన అక్కడ అనాథ శివసేన సమితి సభ్యులకు ఈ విషయం తెలియడం, దాన్ని రికార్డ్ చేయడం, వెంటనే ఆయన తల్లిదండ్రుల ద్వారా పోలీసులు సమాచారం ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే కుటుంబ సభ్యులు అంటే శత్రువులు ఎక్కడో లేరు, మన కుటుంబ సభ్యులు ఉన్నారని చెప్పడానికి ఇది మరొక ఘటన. గతంలో కూడా మనం చాలా సార్లు ఇలాంటి సంఘటనలు మనం చాలా సార్లు చూసాం. విజయవాడలో జరిగిన ఒక చిన్న పాప కిడ్నాప్ అయిన మర్డర్ సంగతి కానీ, తర్వాత హైదరాబాద్ లో కూడా చాలా చోట్ల కూడా ఇలాంటి మేనమామలు ఈ రకంగా కిడ్నాప్ చేసి హత్య చేసిన సంగతి కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ కిడ్నాప్ స్కెచ్ వేసిన విషయాన్ని శివసేన అంటే అక్కడ అనాథ శివసేన సమితికి తెలియడం, వాళ్ళ వీడియోను తండ్రి చూపించి ఇమీడియట్ గా సేవ్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఇతను గతంలో కూడా అంటే మనం ఈ ఆడియోలో మనకు వచ్చిన వీడియోలో చాలా స్పష్టం చెప్తూ, గతంలో కూడా మేము ఇలాంటి కిడ్నాప్ చేశాము, సక్సెస్ అయ్యాము, మీరు కూడా మాకు సహకరిస్తే మనం 50 లక్షల రూపాయలు డిమాండ్ చేద్దాం. దీంట్లో స్పష్టంగా ఎక్కడ డబ్బులు ఎలా డిమాండ్ చేద్దాము, ఏ విధంగా పాపని కిడ్నాప్ చేసి ఎక్కడ తీసుకెళ్ళాము, లక్ష్మి మనం ఒక విషయం చాలా స్పష్టంగా గమనించాలి. అంటే సైబరాబాద్ రాసుకున్న పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలు చాలా భారీ ఎత్తున పెట్టడం జరిగింది. ఈ కిడ్నాపర్ కూడా సీసీ కెమెరా లేని ప్రదేశంలో మనం తీసుకెళ్తున్నాం, ఎక్కడ కూడా మనం పోలీసులు దొరకకుండా ఉండడానికి ఏ రకంగా అంటే సీసీ కెమెరా లేని ప్రదేశాలను కూడా వాళ్ళు ముందుగానే గుర్తించి ఆ దిశగా కిడ్నాప్ చేసి తీసుకెళ్దాం అని చెప్పి స్కెచ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం 19 టీవీ చెప్పింది. 19 టీవీలో ఉన్న వీడియోలో ఆయన ఏ విధంగా కిడ్నాప్ చేయాలి, ఏ విధంగా డబ్బులు డిమాండ్ చేయాలి, అతను డబ్బులు ఇచ్చిన తర్వాత ఏ ప్లేస్ లో డబ్బులు ఏమని చెప్పాలన్న ప్రతి విషయాన్ని చాలా కూలంకుషంగా వీళ్ళతో చర్చ జరుగుతా ఉంది. సో ఇదే కనుక బయట వ్యక్తులకి ఎవరన్నా కిరాయి వ్యక్తులకి కిరాయి కిడ్నాపర్స్ ఎవరైనా తెలుసుంటే పాపను కిడ్నాప్ చేసి ఖచ్చితంగా చంపుకునే వాళ్ళేమో అని చెప్తున్న విషయాన్ని కూడా రైట్ థ్యాంక్ యూ నారెడ్డి. For more updates, please subscribe 99 TV Telugu.